స్వామి మీరు చెప్పండి, కేసీఆర్ గారి మీద అభిమానంతో తీసినటువంటి సినిమా. సో ఈ సినిమాకి ఏంటంటే కేసీఆర్ గారే ఒక 20 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఈ సినిమాని తీపిచ్చారు. ట్విట్టర్లో బాగా వైరల్ అయిందని కొన్ని చోట్ల కొన్ని వార్తలు కొన్ని పత్రికలలో కథలో వినబడతారు. సో చెప్పండి, వాస్తవాలు చెప్పండి, ఏది కూడా కడపలో దాచుకుంది. ఎందుకంటే తెలంగాణకు పుట్టిన ఇల్లే ఊరు కాదు, ఆ గడ్డ మీద ఉన్నారు మీరు. 20 నా దగ్గర ఆల్రెడీ 20 కోట్లు కాదు, తప్పు చెప్పారు. నా దగ్గర 56 మా పని మనిషి కోడికి ఇచ్చేసాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, చాలా కోట్లు కొనుక్కుంటాను. మళ్ళీ ఒకసారి వాడతా, ఒకసారి తీసేస్తా అని ఆ కోట్లు అనుకున్నట్టున్నారు ఎవరో బహుశా. అవైతే వాస్తవం. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఆ కోట్లు చూపించాను. నాకు 30-50 కోట్లు ఉన్నాయని చెప్పించి కలర్ కోట్లు చూపించాను. పాప రాసిన వ్యక్తి కరెక్ట్గా అది చూసుకున్నట్టున్నాను. దయచేసి చూసుకోండి స్వామి. వేసుకునే కోట్లు కాదు మరి కేసీఆర్ గారు ఇచ్చేది డబ్బు రూపంలో ఉన్న కోట్లు. దాంట్లో గాంధీ తాత కూడా ఉంటాడు. అవి కూడా అంటే మనకి 20 కోట్లు ఇచ్చి ఉంటే ఇక్కడ పెట్టుకుంటావా? నువ్వు ఇంటర్వ్యూ నాకు ఇక్కడ చేస్తావా? ఇక్కడ ఏదో హోటల్స్, ఫేమస్ హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు నన్ను ఎత్తుకుంటూ వస్తావు 20 కోట్లు ఇచ్చి ఉంటాయి. అర్థమైందా? సరే, ఏదైనప్పటికీ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కళ్ళ మీద అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. అలాంటిది నేను ఎక్కడో వాళ్ళకి దూరంగా ఉన్నా, దగ్గరుంటే నన్ను చూసి వాళ్ళ అభిప్రాయం కూడా మారుండొచ్చు. పాపం అది తెలుసో తెలియక అలా అనుంటారు. నా పరిస్థితి, నా స్థితిగతులు కనుక దగ్గరుండి చూసుంటే ఆ రాసిన వ్యక్తికే జాలేసి ఆయన డబ్బులు ఉన్న జేబులు తీసుకొని ఉంచుకోనన్నా నీకు ఏమైనా హెల్ప్ అయితే సినిమాకి అని చెప్పేవాడు. ఆయన ఇప్పుడు ఆయన తెలియదు, రాసిన వ్యక్తులు పాపం తెలియదు కాబట్టి వాళ్ళని మనం ఏమనుకుంటుంటాం. ఎందుకంటే ఫర్దర్గా ఆ రాసిన వ్యక్తి నాకు జీవితంలో ఎక్కడైనా తారసపడవచ్చు, నేను తప్పైపోయింది, నన్ను క్షమించు అని అడిగే రోజు ఒకటి వస్తుంది. బలంగా నేను నమ్ముతాను. అంటే చివరిగా ఒక మాట బలంగా వినబడ్డదంటే 5 రూపాయల భోజనం అది బాగా పాపులర్, బాగా వైరల్ అవుతా ఉంది. అవును. సో 5 రూపాయల భోజనం అనే సీన్ కోసమైనా మీరు ప్రతి ఊరికి తండాకు సైకిల్ తీసుకుపోతుంది. సార్ ఇప్పుడు బాహుబలి సినిమా కూడా ఒక కమర్షియాలిటీ ఉంటుంది. చిరంజీవి గారి సినిమాకి కూడా కాయినింగ్ ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఇందిరా సినిమాలో అంత కమర్షియాలిటీ హిట్ అయింది. ఒక ప్రోమో చూడండి, ఇందులో ఒకే కదా పీకేస్తా అంటే అది మనం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనం ప్రమోట్ చేస్తున్నావా? కాశీ వెళ్ళాడు, కాశీని కట్టాడు అంటే అది చూపిస్తుంటే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నావా? ప్రతి సినిమాకి ఒక కల్ట్ ఉంటుంది. ఆ కల్ట్ అది ఆ కాయినింగ్ ఏంటంటే ఆ ట్రెడ్ మనం ట్రావెల్ చేపిస్తూ ఉంటుంది. అంటే మనం ఏంటంటే మనం వెళ్తున్నప్పుడల్లా మనకి టోల్ గేట్ వస్తే ఎంత చికాక కాకుండా డైరెక్ట్ సైరన్ వేసుకుంటే ఇది నా సినిమాకి ఈ ఒక్క సీన్ సైరన్ లాంటిది. ఈ సైరన్ పడగానే వెంటనే మనకు తెలియని బూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సీన్ కొంచెం ఏదైనా డౌన్ అయినా కూడా అబ్బాయి ఇలాంటి సీన్ ఇంకోటి పడుతుంది అని. నా సినిమాకి ఆయువు పట్టి ఈ సీన్ అంటే ప్రతి పెద్ద సినిమాకి 3-4 సినిమాల తర్వాత ఇలాంటివి పడాలి. పడితేనే ప్రేక్షకుడు కుర్చీ నుంచి లేకుండా కూర్చుంటాడు. అట్లా నా సినిమాకి నేను పెట్టుకున్న ఈ అద్భుతమైన సీను అంత అద్భుతంగా జనాల్లోకి వెళ్ళింది అంటే దాని వెనక అద్భుతమైన బీజియము. దానికన్నా ముందు అంత గొప్పగా చిత్రీకరించారంటే గరుడ గంజి గారికి నిజంగా ఇప్పుడు ఆయన ఇక్కడ వరంగల్లో భద్రకాళిదేవి సాక్షిగా ఉన్నాం అంటున్నాం. ఇవన్నీ మాట్లాడటం కన్నా గొప్ప సందర్భం, ఆనందపడాల్సినటువంటి సందర్భం ఏంటంటే వాళ్ళకి విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్స్ దగ్గర నుంచి ద బెస్ట్ సినీ ఫోటోగ్రాఫర్ అవార్డు వచ్చింది. ఎంత ఆనందకరమైన విషయం. ఇలాంటి నేను ఫస్ట్ అవార్డు తెచ్చుకుందాం అనుకున్నా, నాకన్నా ముందు ఆయన వెనక నుంచి తెచ్చేసుకున్నాడు. ఆయన మన కేసీఆర్ అంటే ఆయన ఇంతకు ముందు గరుడ సినిమాకి ఆంధ్రాలో అవార్డు ఇచ్చారు. ఇంకా తెలంగాణలో 20 కోట్లు ఇచ్చారు, 30 కోట్లు ఇచ్చారు. మరి నాయన అవార్డులు అంటే ఒక మాట ఒక నిమిషం 30 కోట్లు 20 కోట్ల తర్వాత కానీ మాకు తెలంగాణ థియేటర్కి ఇచ్చారు సార్. ఖచ్చితంగా. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రాలో అయినా సరే ఎక్కడికి పాపులర్ అయింది లంబాడీలలో ఒక మాట లంబాడీలలో జాదవ్, పమార్, చౌహాన్, రాథోడ్ అని ఉంటాయి. 4 వర్గాలు ఉంటాయి. ఈ 4 వర్గాలకి వెళ్ళి రాథోడ్ అనే వర్గాలకి వెళ్ళి రమావత్ అనేది ఉంటుంది. 4 రమావత్ అనేది ఉంటుంది. మా దాంట్లో కృష్ణ రమావత్ అని ఉంటుంది. ఆ రమావతిని పర్టిక్యులర్ గా మీరు తీసుకొని చేయడానికి కారణం సంఘర్ష గెలుస్తాను లేదు. నా దాంట్లో రీషూట్ చేయడానికి కూడా నాకు డబ్బులు లేవు. ఏమన్నా తీసాను అంటే నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నామో అదే తీసాను. మళ్ళీ వెళ్ళి అయ్యో మనం గవర్నమెంట్ లేదు ఇప్పుడు ఏదో అదేదో మనం పెట్టుకున్నాం వెళ్ళి వెంటనే రీషూట్ చేద్దామన్నా కూడా రీషూట్కి మాకు షూలు లేవు వెళ్ళడానికి, డీజిల్ పెట్రోల్ కూడా దాన్ని కానీ మేము ఏం లేదు, ఉన్నదాన్ని చెయ్యాలని చేసాము. ఎవరు ఆ ఎన్ఆర్ఐ గారిని కూడా లుంగి ఇప్పించి రావయ్య సామి అడవుల్లోకి అని చెప్పాము. పాపం ఆయనను కూడా చాలా ఇబ్బంది పెట్టాము. సినిమా సౌకర్యాలు ఇవ్వకుండా
ఒక ఆర్టిస్ట్ మినిమం ఇవ్వాలి, ఒక క్యారీ వ్యానో లేకపోతే మంచి బట్టలు. అదే నాకే 20 కోట్లు ఉన్నాయని లేదా. అయితే సో ఏదైతే సాధక బాధలు ఆ సందర్భంలో వచ్చాయి, ఆ సందర్భంలోనే తీసాము. మీరన్నా మంచి పాయింట్. నువ్వు లంబాడి తాండాలోకి రెక్కిగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అని, జీవన విధానం, వాళ్ళ జీవన విధానం. మీరు అన్నారు ఇందాక స్టార్టింగ్లోనే గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. తాండాలు కాస్త గ్రామ పంచాయతీ. అది ఎందుకు చేయాల్సి వచ్చిందని నేను దేశపతి గారితో కూర్చొని సుదీర్ఘమైనటువంటి కాలంతో ఆయనతో మాట్లాడటం జరిగింది. నా వయసు ఎంత, వారి అనుభవం, వారు పిల్లల మీద పేపర్లు పెట్టినంత వయసు నాకు లేదు. చిన్న వయసు, ఆలోచన మాత్రం పెద్దది. దాన్ని కొట్టాలంటే నా దగ్గర ఆలోచన ఉంది తప్ప నా దగ్గర దానికి సంబంధించిన సాహిత్యం కానీ, విలువలు కానీ, పుస్తకాలు కానీ, అనుభవాలు నేర్పేటువంటి నా కుటుంబాలు కానీ, నా వెనక నా బ్యాక్గ్రౌండ్ కానీ నాకు ఏది లేదు. నా ఒంటరి ప్రయాణం నేను వరంగల్ నుంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వెంటల ఆర్టిస్ట్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. కాకపోతే నాకు దేవుడిచ్చినటువంటి ఒక మిమిక్రీ కళతో అందరినీ ఆకట్టుకొని, అందరినీ చేరువ చేసుకొని, సూదిదారంలాగా ఎవరు వస్తే వాళ్ళని కలుపుకొని కట్టుకుంటే వెళ్ళినటువంటి జీవితమే తప్ప నాది ఏదో 20 కోట్ల జీవితం నాది కాదు. అలా నేను లంబాడి తాండాల జీవితాన్ని నేను కళ్ళారా ఒక 20 నిమిషాలు చూపించడం జరిగింది. అమెరికాలో షోలు వేస్తుంటే 20 నిమిషాలు అలాంటి బోర్ సన్నివేశాలు చూడరు, కానీ వాళ్ళకు కూడా బాధ అనిపించింది. అరే ఏంటి లంబాడి తాండాలు రోడ్లు లేక ఒక తల్లి బిడ్డ చనిపోయారు, ఆ రోజు నిజంగా చనిపోయారు, కచరా రోడ్డు ఉంది, ఆ వెనక ఇలా పడ్డాయి అంటే ఎడ్ల బండి వెళ్ళి డాక్టర్, ఆ డాక్టర్ నుంచి ప్రసవ వేదన అయిపోయి అంత దారుణంగా ఉండేది పరిస్థితి. ఇంకొక దారుణమైన స్థితి ఏంటంటే అది నేను డైరెక్ట్ చూపించలేదు. ఇది చూపిస్తేనే సెన్సార్ ఆతుంది, చూపిస్తే కాలపారాన్ని ఆరని ఒక వ్యక్తి, 26 ఏళ్ళ వ్యక్తి కరెంటు కోసం అర్ధరాత్రి వెళ్ళి, ఆ రోజుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్థితుల్లో పొలాల్లోకి వెళ్ళి లైట్ ఇలా ఆన్ చేశాడు, బావి దగ్గర కొట్టుకుని అక్కడ పెళ్ళి అప్పుడే కాల పారాని కూడా ఆడతాం. అలాంటి నిజమైన సంఘటనలు నేను చాలా తీద్దాం ఇలాంటివి చేయాలని నా దగ్గర ఉండే. ఇంకో విషయాలు ఏంటంటే తండాలు ఇంకా ఇలాంటి సంఘటనలు నా దగ్గర ఉన్నాయి. సో అదే కాకుండా ఈ రోజు అడగడానికి కారణం ఏంటంటే రాకేష్ గారు, సో ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకు కేసీఆర్ మీద అభిమానం చాటుకోవడానికా, లేకపోతే లంబాడీలని కానీ గిరిజనులను కానీ అడ్డబెట్టుకున్నందుక, లేకపోతే మీరు ఒక లంబాడీ అమ్మాయిని చేసుకున్నారు కాబట్టి ఆమె మీద ఒత్తిడితో ఏమైనా తీసిన సినిమా అంటే ఇది నా క్వశ్చన్ కాదు, నా క్వశ్చన్ కాదు. యావత్ రాష్ట్రంలో మీ మీద చల్లుతున్న బురద అనుకోవచ్చు, వాస్తవం అనుకోవచ్చు. సో దీన్ని మీరు కాల్ చేయండి. బురదలు ఎందుకు పన్నీర్ చల్లుతున్నాను, బురద వాసన కూడా కనపట్టలేదు. కానీ మా ఆవిడ పట్టరాజు, తను ఇక్కడే నర్సంపేట తాలూకా ఉప్పరపల్లి. ఎవరో రాంగ్ అనుకుంటున్నా, మీకు తెలియని వాళ్ళకి తెలియజెప్తాను. కథ నేను అనుకున్నప్పుడు నాకు మరాఠీ, మలయాళం, కన్నడలో, మరాఠీలో ఒక మూవీ ఉంది, పందులు బట్టే జాతి వాళ్ళ మీదనే ఒక సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఎప్పుడైనా కూడా కాంతారా సినిమా ఉంది, కాంతారా మలయాళంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కల్ట్ దేవత, అది రూరల్లో ఉంటుంది. మీ ఎట్లా గిరిజనులలో ఒక దేవత ఉంటుందో, మనకి సమ్మక్క సారక్క ఎట్లానో, మనం ఇక్కడ సమ్మక్క సారక్క తీస్తే పాపం చూడరు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. మన తెలుగు ప్రజలకి ఏంటంటే తెలియంది చూపిస్తేనేమో యాక్సెప్ట్ చేయరు, తెలిసింది చూపిస్తేనేమో పట్టించుకోరు. అంటే మన వాళ్ళకి ఏం చూపించినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నేను ఈ కల్ట్ ఎందుకు అనుకున్నాను అంటే, లంబాడి కుర్రోళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంటుంది, నమ్మితే ఎంత దూరానికైనా వెళ్ళొచ్చు అని ఒక పట్టుదల ఉంటుంది. కొండ ఎక్కాలనుకుంటే గుండె లాంటి కొండతో ఉండ చేసుకొని అలా ఎక్కుతూ ఉంటారు. అది తేనె పట్టైనా పర్వాలేదు, తేనె దోమలు కుట్టినా పర్లేదు, ఎంత కుట్టినా కూడా ఆ కట్టుదల, ఆ పట్టుదలతో వెళ్ళేటువంటి తత్వం ఆ బాడీలో ఉంటుంది. అందుకే కాశల శ్యామ్ గారి మీద పాట రాయటం జరిగింది. ఒళ్ళు చూస్తేనేమో నాటుగా ఉంటుంది, మనసు మాత్రం తేనెగా ఉంటుంది. ఆ పదాలన్నీ కూడా ఎంత అద్భుతంగా కాశల శ్యామ్ గారి ఈరోజు మాకు రిప్రజెంట్ రాయించగలిగారు. ఒక బ్రాహ్మణుడిని, నేను వేసుకున్న ఒక బ్రాహ్మణుడిని నేను మొన్న జన్నారం ఖానాపూర్లోకి వెళ్ళి నేను శివమాల వేస్తాను, ఇకపై నుంచి నేను సేవాలాల మాల కూడా వేస్తాను. దీనికైనా మీరు మీ బిడ్డలంతా, బంజారా బిడ్డలంతా కలిసి నేను ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, మీరే ముందుకు తీసుకెళ్ళి దీన్ని, మీరే మీ సినిమా అనుకుని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ప్రోత్సహించాలని ప్రయత్నం. వాస్తవానికి తెలుగు సినిమాలలో అయితే రాలేదు, అది సార్ అన్న. వాస్తవానికి అయితే చాలా సినిమాలలో చూసాం, అంటే గరుడ వేగ, అంటే ఆ మూవీలో కూడా కమర్షియల్. సో ఇందులోకి వచ్చేసిన తర్వాత
ప్రత్యేకంగా మా సేవల చిత్రపటం ఒకటి తీసుకుని పూజ చేసిన ఒకటి, మా బంజారాల వస్త్రధారణం, దాంతోపాటు బంజారాల పెళ్లి సిద్ధాంతం. అంటే హంగు ఆర్భాటంతో కాకుండా మామూలుగా పందిరేసిందే మాకు అదే. ఎందుకంటే మాకు చాలా మంది తెలియదు మా కల్చర్ అదే, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి చేసుకునేది. అది చాలా స్పష్టంగా తీసుకొచ్చాను. సో మీకు ఇంతకుముందు ఏమన్నా బంజారాలతో అనుబంధాలు ఉన్నాయా? లేదు, అనుబంధం కాదు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు చాలా గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా మేము ఎక్కడైతే షూట్ చేసామో అదంతా కూడా బంజారా ప్రాంతం అంతా తాండాలి. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి, వాళ్ళ శుభలేఖలు ఎలా ఉంటాయి, వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుంది అన్ని ఫొటోస్ చూసాము, వాళ్ళ వీడియోస్ చూసాము, వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాము, వాళ్ళ ఇంట్లో తిన్నాము, మేము అక్కడే పడుకున్నాము. దాంట్లో ఒక ముసలావిడ క్యారెక్టర్ ఉందా, ఆవిడ ముసలిగానే తాండాలో ఉన్న ముసలావిడ, ఆవిడ చెవి కూడా పని చేయదు, డైలాగ్ చెప్పించాము. సో అలా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాం. అంటే ఒక బ్యాక్డ్రాప్ తీసుకుంటున్నప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి కదా. సో అలాంటి విషయాలు ఎక్కడ మేము మిస్టేక్ చేయలేదు. అయితే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక 2 దిక్కులు అనిపించింది. అంటే అది మీ లోపమా, సినిమా వాళ్ళ అభిమానమా, లేకుంటే నటినట్ల లోపమా, ఏందని తెలియదు. కానీ అది లోపం అనుకున్న దానికంటే వాళ్ళ మనుషులకి వెళ్ళి గట్టిగా పెరిగింది అనే చెప్పుకునే పరిస్థితి ఉంది కదా. తను ఆ అమ్మాయి కోసం పడిపోయినప్పుడు తను వచ్చే క్రమంలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో తను వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తను వచ్చేసి అన్న రోహిత్ రెడ్డి అన్న వచ్చేసి ఏడుస్తూ తన కొడుకుని ఎత్తుకునే క్రమం, ఆ కంట్లో నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇద్దరు నవ్వుతూ ఉంటారు. సో అది గమనించండి. అంటే మేము అది పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మా మామూలు ఉన్నాడో వాళ్ళంతా చుట్టాలు మేము పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏడ్చారు. నేను ఇప్పుడు అక్కడ కింద పడి ఏడుస్తుంటే వాళ్ళు ఆనందం అనిపించిన కదా, వీడికి ఇట్లానే కావాలి, వీడు ఇలానే చేయాలి. కుటుంబంలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ కూతురు నేను చేసుకున్నాను మీ దగ్గర అన్నారు, అప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నేను చేసుకుంటా, నేను చూసుకుంటా అంటున్నప్పుడు వెళ్ళని మీకంటే వెనకోళ్ళు ఏమంటారు అనే అంటే రేపు ఇవన్నీ అవార్డులలో అడుగుతారు అనమాట. ఓకే రైట్. లాస్ట్ ఇంకొకటి, కానీ జబర్దస్త్ లో ఉన్నటువంటి ఫేమ్ ధనరాజ్ అన్న నాకు కూడా చాలా ఆప్తమిత్రుడు. జస్ట్ ఇంతకుముందు వస్తున్న కాల్ చేసిన ధనరాజ్ అన్న ఆ సినిమాలో నటించడం కాకుండా రాకేష్ మీద మొత్తం పూర్తిగా తన మీద ప్రేమ ఉన్నట్టు. అసలు ఆ సీన్ పండిందంటే సినిమా మొత్తానికి ఆ సీనే వండుతుంది. వాస్తవానికి ఏందనుకుంటారు రాకేష్ మీ ఇద్దరి మధ్య ఏంటి మార్నింగ్? ఇది కథలో ఉన్న ఏదైతే ఒరిజినాలిటీ ఉందో అది రియల్ గానే ధనరాజ్కి అండ్ రాకేష్ గారికి ఉన్న అనుబంధం అలాంటిది. సో ఇది ఇంకొక యాక్టర్ అయితే కనుక అంత పండుగ కాదేమో. రియల్ గానే ధనరాజ్ గారు ఇది గురు అండ్ అన్నయ్య ఆల్మోస్ట్ తండ్రి అనుకోండి. రియల్ గానే యాక్షన్ సీన్ ఉన్నప్పుడు తను దెబ్బ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ వైబ్రేట్ లో చాలా మంది కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే అక్కడ అంటే మాట్లాడుతూ నాకే అట్లా అనిపిస్తుంది. సో అంత బాగా పడింది సినిమా. సో ఏది ఏమైనా కూడా ఇంకా ఎక్కువ టైం లేదు. మనం ముందుగా ఏఎన్ఆర్ స్టూడియోస్ అని హైదరాబాద్లో మాది ఏఎన్ఆర్ స్టూడియోస్ ఉంటుంది, అన్నే దానికి హోస్టింగ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ ఉంటుంది. ఏఎన్ఆర్ స్టూడియోస్లో మనం అందరం కూడా కలిసి ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకుని టైం కూడా లేనట్టు కలిసి. సో ముందుగా నేనేం చెప్తున్నానంటే ఇంత సన్నివేశం పండిన తర్వాత ఇంత మంచి సినిమాని ఒక అభిమానిగా ఎవరు తీసుకురాలేదమ్మా, ఒక అభిమానిగా మీరు తీసుకురావడం చాలా అంటే చాలా 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 ఆనందంగా ఉంది. పైగా లంబాడీల మీద వచ్చిన తొలి సినిమా. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి. జై సేవాల అయిపోయిందా? అది కాకుండా కానీ అన్న మేము ఎప్పుడు కూడా నాకు మీకు ఉన్నటువంటి అనుబంధంతో అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం. ఈ రోజు కూడా మాది అటువంటి బాండింగ్ మా ఇద్దరు ఇంతకు ముందే. రోహిత్ రెడ్డి అన్న ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ కూడా అదే కదా. అన్న వాస్తవానికి మేము ప్రతి చోట అంటే తెలంగాణ పల్లెలలో గ్రామాల్లో ఉన్న చోట గడి కంపల్సరీ ఉంటుంది. మా తండ ఉందంటే ఆ తండ పక్కన గడి ఉంటుంది. రెడ్డిలో కావచ్చు, చిరుమల ఏదైనా కావచ్చు, సంబంధం లేదు. అంటే మాకు వాళ్ళతో ఒక అటాచ్మెంట్ ఉంది, కొంత అది ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అటాచ్మెంట్ ఉంది. అన్న మీకు ఎట్లా అనిపించింది అన్న? మేము ఎప్పుడో వచ్చి దొర 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 అని మీ ఇండ్ల చుట్టూ, రెడ్డి గారు మీ ఇండ్ల చుట్టూ తిరిగి ఒక్కసారి ఒక లంబాడి బిడ్డ కోసం, ఆ లంబాడి బిడ్డ కోసం మీరు పడే తాపత్రయం చూసినప్పుడు ఆ సీన్ లో నిజంగా మీకు ఏడ్చినట్టు అనిపించింది అన్న. అసలు అది ఎట్లా పండింది ఆ సీన్? అసలు ఎట్లా కష్టం చూస్తే తను ఎప్పుడు ఏడుస్తాడు.
మీరు ఇంతకుముందే అన్నారు కదా ఈ సినిమాలో రాకేష్ కి అందరు ఇష్టమైన వాళ్ళే చేసింది. రాకేష్ అందరితో అలాగే ఉన్నాడు కాబట్టి దీంట్లో మేము యాక్టర్స్ గా చేయలే. మీరందరూ కరెక్టే. నాకు చిన్నప్పటి నుంచి నేను ఉన్నది గడిలోనే. అదే నాకు ఇద్దరు కేర్ టేకర్స్. నాకు పెద్ద బిచ్చా నాయక్, చిన్న బిచ్చా నాయక్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. నన్ను కేర్ టేకర్ గా పెడితే నేను వాళ్ళతో స్నేహం చేశాను. చాలా మందికి తెలియదు. ఐ వాజ్ వెరీ క్లోజ్ టు దెమ్. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఆడుకుని వాళ్ళతో తిరిగి నాకు ఆ కల్ట్ ఇష్టం, నాకు ఆ కల్చర్ ఇష్టం. నాకు లంబాడాలంత కష్టపోతులు ఇంకెవరు లేదనేది నా నమ్మకం. వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి వరకు వాళ్ళు ఏ కష్టమైనా చేస్తారు, ఎంత కష్టమైనా చేస్తారు. ఈ ఎండ వాన దూరం దగ్గర ఇట్లాంటివి ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఎంత దూరమైనా పోతారు, అడవుల్లోనే ఉంటారు. అదొక సపరేట్ ఇది. సో నాకు చాలా ఇష్టమైంది అది. మీరు మాట్లాడుతూ ఉంటుంది అంటే ఒక లంబాడి బిడ్డగా నేను ఇలా వరంగల్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలా వినయన్న కావచ్చు, మీకు చూసిన ఇప్పుడు మన దయన్న కావచ్చు, సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విజయ్ అంటే ఒక పేరు తెలుసు అనేది ఉన్న ఆ సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటూ వచ్చినాం ఇక్కడికి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే రాకేష్ నేను సినిమా చూసిన సరే నేను 2 సార్లు ఏడ్చింది. వాస్తవానికి ఇప్పటికి కూడా నాకు కళ్ళనీళ్ళు వస్తుంది. లంబాడీల మీద ఇటువంటి త్యాగం ఉంది. అసలు లంబాడీల రాజకీయంగా పక్కగా పెడితే ఈరోజు లంబాడి తండ్రులు సశిశామలంగా ఉన్నాయంటే దానికి కేవలం మనం ప్రభుత్వాల మీద చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాలకు అటాచ్మెంట్ ఎప్పటికీ ఉంటుంది. ఏదో ఒక ప్రభుత్వం ఉంటే ఏదో ఒక ప్రభుత్వం ఉంటుంది. సో మాకు ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది తండాలు గ్రామ పంచాయతీ చేయడం, దాని మీద మేము ఫైట్ చేసి మళ్ళీ ఏదైనా పక్కగా పెడితే గ్రామ పంచాయతీ కొంచెం అభివృద్ధి జరిగింది, కొన్ని పల్లెలు ఉంటాయి. కాకపోతే మీరు చూపించిన సీన్ మొత్తంలో కూడా ఇంకొంచెం లంబాడీల జీవన విధానం డెప్త్గా చూపిస్తే బాగుంటుంది. మీకు ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తే కూడా మంచిగా తీయించండి అని చెప్పేసి విజయవాడలో నేను అనుకున్నాను. అక్కడ దుర్గమ్మ తల్లికి చెప్పా, ఈరోజు భద్రకాళి తల్లి సాక్షిగా చెప్తున్నా, కేశవచంద్ర రమావతి 2 ఉంటుంది. సూపర్. అంటే ఇప్పుడే రిలీవ్ చేసేటువంటి ముచ్చట కేసీఆర్ 2 ఉంటుంది. అంటే కేసీఆర్ 2 బాబు కూడా మాట్లాడాలి. రోజు 2 ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా?